19 సంవత్సరాల మధ్యలో ఉన్న ఆడపిల్లలు 12% మంది గర్భం దాలుస్తున్నారని చెప్పి ఇండియా టుడే సర్వే చెప్తే ఆ రోజు ఎందుకు బయటకు వచ్చి అయ్యో పాపం నా ప్రజలు ఎలా అయిపోతున్నారా అని ఎందుకు కన్నీటి చుక్క కార్చలేకపోయామని అడుగుతున్నా. ఈరోజు ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మద్యం బాటిల్ చేతిలో పట్టుకొని మద్యం షాపుల ముందుకి తీసుకెళ్ళి నువ్వు ఈ వాసిరెడ్డి పద్మ కలిపి సీసాల బదులు కొట్టి మద్యపాన నిషేధం చేయాలని చెప్పి మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి నమ్మబలికి ఓట్లు వేయించుకొని ఈరోజు మంత్రి పొజిషన్లో కూర్చొని ముఖ్యమంత్రి పొజిషన్లో కూర్చునే వాళ్ళు అదే కల్తీ మద్యం తాగి సుమారుగా వారానికి 2 చచ్చిపోతున్నారని చెప్పి సర్వేలు చెప్తా ఉంటే మెడికల్ రిపోర్ట్స్ చెప్తా ఉంటే ఈ రోజు వరకు ఎందుకు కార్చలేదు ఆ కన్నీరు నేను అడుగుతున్నాను. ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వాగినప్పుడు కూడా ఎందుకు దాన్ని ఖండించాలని కూడా నీకు అనిపించలేదు? మరి ఆ రోజు వాళ్ళందరూ మహిళలు కాదా? ఎన్టీఆర్ గారి కూతురు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారి సతీమణి. అటువంటి ఆవిడ గురించే నువ్వు మాట్లాడినప్పుడు స్పందించకపోతే నువ్వు మిగతా ఆడవాళ్ళ గురించి ఏదైనా అవుతుందన్నప్పుడు స్పందించాలని ఎందుకు అనుకుంటారు? నువ్వు ఎందుకు అనుకుంటాం? మేము మాత్రం అదేవిధంగా నువ్వు ఈరోజు ఏడ్చిన ఏడుపుకి రాష్ట్రంలోని ఏ మహిళ కూడా స్పందించట్లేదు. ఎందుకో తెలుసా? నువ్వు చేసిన చేష్టలు, నువ్వు మాట్లాడిన మాటలు, నీ తాలూకా బిహేవియర్, నీ తాలూకా బాడీ లాంగ్వేజ్, ఒక్కసారి నీ పూర్వపు వీడియోలు చూసుకో. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటల తాలూకా వీడియోలు తెప్పించుకొని చూసుకో. బండారు రచనామూర్తి గారు అన్న సామాజిక మాధ్యమాలు ఉన్న వాటి కన్నా చాలా దరిద్రంగా ఉంటాయండి. ఎందుకంటే అప్పుడు ఏం ముసుకుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు నీకు రాజకీయం అనే ఒక పొర ఉంది నీ మీద. అటువంటిప్పుడు నువ్వు బిహేవ్ చేసే విధానం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు నీ నెత్తి నోరు బాదుకుంటున్నావు. అరే 4.5 సంవత్సరాల కాలంలో 1,22,000 మంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగినాయి. ఈ అఘాయిత్యాల మీద ఒక్క రోజైనా నోరిప్పేవా అంటే గన్ కన్నా ముందు జగన్ వస్తాడని చెప్పి అసెంబ్లీలోని సినిమా డైలాగులు కొట్టిన దానివి 1,22,000 మంది ఆడబిడ్డల తాలూకా మాన ప్రాణాలు పోతున్న రోజు నువ్వెందుకు ఒక చుక్క కన్నీరు కార్చలేదని అడుగుతున్నాను. ఈరోజు సీఎం అని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది. వీడియోస్ చూపించాలి, కాకపోతే సిగ్నల్ గురించి చూపించట్లేదన్నా. ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నానంటే ఆవిడ తాలూకా హావభావాలు, మమ్మల్ని గురించి ఎంత ఎట్టగారంగా మాట్లాడటం, దూషించినట్టు మాట్లాడటం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈవిడ ఏదైతే నన్ను చాలా వరస్ట్గా మాట్లాడారు అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడింది కదా ఆవిడ. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆవిడ మాట్లాడే మాటలు మీరు ఒకసారి వినండి. కుటుంబం కాదు, కొన్ని లక్షల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. ఆ లక్షల కుటుంబాలని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మీ మీద ఉంది. మహిళలకి మాట్లాడితే గౌరవం ఇవ్వలేదని మాట్లాడుతున్నావు. అసలు నీ పార్టీలో మహిళలకు ఇచ్చే గౌరవం ఏంటి ఎప్పుడైనా ఆలోచించావా? పక్క పార్టీ వాళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ ఉంటే, నోటికి వచ్చేటు బూతులు తిడతా ఉంటే అసెంబ్లీలో కూర్చొని బల్లలు చేర్చుకొని నవ్వుకోవడం అనుకుంటున్నావు మహిళలకు ఇచ్చే గౌరవం అంటే? బోనమ్మ గారి గురించి అసెంబ్లీలో మాట్లాడుతుంటే ఎక్కిలి చేస్తున్న నవ్విన నీ నవ్వు ఇంకా నేను మర్చిపోలేదు. రోజా, నీ నవ్వు ఇంకా నేను మర్చిపోలా. ఆ నవ్వుకి తగ్గ ఏడుపు వచ్చే రోజు అతి తొందరలోనే ఉంది. ప్రతి ఒక్క విషయం మేము గుర్తుపెట్టుకున్నాం. అరే మద్యంలోని కల్తీ ఉందని ల్యాబ్ రిపోర్ట్స్ చూపించాం మేము. మద్యంలోని కల్తీ ఉంది, ఇది కల్తీ మద్యం, ఒక విషపు మద్యాన్ని జే బ్రాండ్స్ రూపంలో ప్రజలకు అందజేస్తున్నారు, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే ఆపాలి అని చెప్పి మేము ఏ బ్రాండ్లో ఏ రసాయన పదార్థాలు ఉన్నాయి, ఆ రసాయన ద్వారా ఏ అవయవం దెబ్బతింటుంది అని చాలా క్లియర్గా చెప్పాం. రోజా ఇవన్నీ పక్కన పెట్టాయి. నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, నేను ఒక ప్రజాప్రతినిధిని. ఇంకా నువ్వు ఉన్న పొజిషన్ ఇప్పుడు ఇంకా పెద్దది, ఒక మంత్రి హోదాలో ఉన్నావు. ఈ రోజు నేను నీకు ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా. ఇవన్నీ వాళ్ళు ఆడిలా ఏడ్చాడు, వీళ్ళలా ఏడ్చాడు, నువ్వు నేను ఏడ్చుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చే లాభం ఏమీ లేదు.
ప్రజలకు ఏదైనా ఉపయోగపడేది చేద్దాము, మహిళలుగా ప్రజాప్రతినిధులుగా ఉన్నాం అనుకునేటప్పుడు మహిళలకు ఏదైనా కరెక్ట్ చేద్దాం నువ్వు అనుకుంటే కనుక నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, కేజీహెచ్కి నేను తీసుకెళ్తాను నిన్ను. కేజీహెచ్లో ఒక వార్డు మొత్తం కల్తీ మద్యం తాగి కాలేయాలు పాడైపోయి ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతో కిడ్నీలు ఫెయిల్ అయిపోయి ఈ రోజే రేపా అన్నట్టుగా ఎంతమంది ఉన్నారో నేను చూపిస్తా.